శ్రీశైలం వెళ్తున్న ప్రతి భక్తుడు తప్పకుండా దర్శించే ఆలయాల్లో మొదటిగా గుర్తుకొచ్చేది సాక్షి గణపతి ఆలయం. శ్రీశైలం ప్రధాన నగరానికి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తుంటే మనకు మార్గమధ్యంలో ఉన్నందువలన ముందుగా ఈ ఆలయం దర్శించుకొని శ్రీశైలానికి స్టార్ట్ అవ్వండి. శ్రీశైలంలో ఈ సాక్షి గణపతి టెంపుల్ ఎంతో స్పెషల్. సాక్షి అంటే సాక్ష్యం చెప్పేవాడు. ఈ ఆలయంలోని శ్రీ గణపతి స్వామి శ్రీశైలానికి వచ్చిన ప్రతి భక్తుడి దర్శనానికి సాక్షిగా నిలుస్తారని విశ్వాసం. భక్తులు మల్లికార్జున స్వామి, భ్రమరాంబికాదేవి అమ్మవారిని దర్శించడానికి వచ్చినట్లుగా స్వయంభూగా కైలాసంలోని పరమశివునికి తెలియజేస్తారని విశ్వాసం. అందుకే ఈ గణపతిని సాక్షి గణపతి అని పేరు వచ్చింది. ఆగమ శాస్త్రాల ప్రకారం సాక్షి గణపతి కాలానికి ప్రతీక. మనం చేసే ప్రతి మంచి పనికి, ప్రతి చెడు పనికి ఆయనే సాక్షిగా ఉంటారని విశ్వసిస్తారు. మనం చేసిన పుణ్యకార్యాలను ఎప్పటికీ మర్చిపోకుండా వాటికి తగిన ఫలితాన్ని ప్రసాదించే దైవంగా సాక్షి గణపతి భక్తులు ఆరాధిస్తారు. ఈ ఆలయంలోని విగ్రహం అత్యంత విశిష్టమైనది. నల్లరాతితో చెక్కబడిన శ్రీ గణపతి స్వామి ఒక చేతిలో గ్రంథం, మరొక చేతిలో లేఖనం అంటే పెన్ను పట్టుకొని భక్తుల పేర్లను రాస్తున్నట్లుగా కనిపిస్తారు. ఈ రూపం మన ఇండియాలోనే ఏ గణపతి ఆలయంలో లేనట్లుగా చాలా అరుదుగా ఉంటుంది. ఇక్కడ స్వామివారిని దర్శించుకునేటప్పుడు భక్తులు తమ గోత్రనామాలు, పేర్లు చెప్పి స్వామివారిని ఆశీర్వాదం తీసుకోవడం ఇక్కడ ప్రత్యేక సాంప్రదాయం. సో మీరు కూడా ఈ సాక్షి గణపతిని దర్శించుకున్నప్పుడు మీ గోత్రనామాలు స్వామివారికి తెలియజేయండి. ఈ శ్రీశైలం యాత్రలో ఒక అందమైన సాంప్రదాయం ఉంది. అది ముందుగా మనం సాక్షి గణపతిని దర్శించి ఆ తర్వాత భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారిని దర్శనం చేసుకుంటే యాత్ర సంపూర్ణ ఫలితాన్ని ఇస్తుందని భక్తుల విశ్వాసం. మరి మీరు కూడా శ్రీశైలం మల్లికార్జున స్వామి ఈ క్షేత్రానికి వచ్చినప్పుడు ముందుగా ఈ యొక్క సాక్షి గణపతి ఆలయాన్ని దర్శించి ఆ తర్వాత మీరు భ్రమరాంబిక మల్లికార్జున స్వామిని దర్శించండి. మరి ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.